నేను న్యాయవాదిగా పనిచేస్తుంటాను. భారతీయ జనతా పార్టీకి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తాను. మా ప్రతినిధులైనటువంటి గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారు ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ మా భూములు కబ్జా అన్న విషయాన్ని వాళ్ళకు తెలియజేయకుండా కమిషనర్ గారితో గత సంవత్సరం 3/3/2024 నాడు 24 సంవత్సరంలో అంటే సంవత్సరం ఇలా కబ్జా అవుతున్నది, దయచేసి సహకరించండి అని చెప్పి మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కమిషనర్ గారు స్పందించకపోవడం కారణంగా మళ్ళీ మొన్నటి రోజు కూడా మేము మరొక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఈ భూమి, మా నాన్నగారు టీచర్ కాబట్టి టీచర్లకు వచ్చేటటువంటి భూములలో ఒక భూమి మా నాన్నగారి పేరు మీద, ఒకటి అమ్మగారి పేరు మీద. వారు అప్పుడు కష్టాజీతంతో, అప్పుడు టీచర్ల యొక్క జీతాలే తక్కువ, వారు కష్టపడి ఎంతో కష్టపడి దానికి రూపాయి కట్టుకుంటా వారు దాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇటు మున్సిపాలిటీ అధికారులు స్పందించరు, అటు కబ్జా అయిన వారు ఎవరు పట్టించుకోరు, మా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులు నాన్ లేఅవుట్ భూములను, ఏదైతే అసైన్ ల్యాండ్లు ఉన్నాయో అసైన్ ల్యాండ్లను పట్టాలు చేయించుకొని దానికి ఇంటి నంబర్లు కూడా తీసుకున్నారు. అంటే అక్రమంగా చేసుకున్న వాళ్ళకు మీ సహకారం ఉంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ మేము ముందడ ఉంచడం జరిగింది. మీరు అడిగిన ప్రతి ఎల్పీని కూడా ముందడ ఇవ్వడం జరిగింది. లేఅవుట్ను మీ ముందడ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు మా భూమిని మీరు రక్షించండి అంటే వాళ్ళు అక్రమంగా కట్టుకునే వారు చూసిరు తప్ప మాకు సహకరించలేదు. మరి దయచేసి నేను కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారు ఒకటే విన్నవించుకుంటున్నా, మాలాంటి ఒక అడ్వకేట్ నుండి ఒక పార్టీకి ప్రతినిధి అయినటువంటి మాకే న్యాయం జరిగినట్లయితే సామాన్య వ్యక్తులకు మీరు ఎక్కడ న్యాయం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇష్యూలో మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు పట్టించుకునే లోపే మీరే పట్టించుకొని మా సమస్య పరిశీలించడం వరకు ఈ టెంట్ నుంచి జరిగేది లేదని చెప్పి మీకు తెలియజేస్తాం.